దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మీ ముందుకి తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ఈ అంశములోంచి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత వారము నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నెన్నో నూతనమైనటువంటి విషయాలు, క్రైస్తవ లోకానికి తెలియలేని ఎన్నెన్నో మరి లోతైనటువంటి మర్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలుగా ఆరాధన ద్వారా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆరాధనలో మరనేకమైన విషయాలు మనం తెలుసుకొనబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు ఫాలో అవ్వడం ద్వారా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును చాలా చక్కగా మీరు అర్థం చేసుకోగలరు. అందులో వ్రాయబడినటువంటి విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, ఏకైక నిజదేవుని యొక్క ప్రత్యక్షతను కూడా మీరు తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏకైక నిజదేవునికి సంబంధించిన అనేకమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దేవుని బిడ్డలారా మీరు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం మా ఈ ఆరాధన ద్వారా మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఈరోజు ఈ ఆరాధనలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా ఏ విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారో, మనకు తెలియలేని ఏ విషయాలు మనకు ఆయన తెలియపరచబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా వినడానికి మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, మా ఈ ఆరాధన ద్వారా అయ్యా ఇగో ప్రభు వాక్యానుసారమైనటువంటి బోధను అయ్యా ఇగో నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు అందించడానికి ప్రభు ఇగో నాయన ఆరోగ్యకరమైన ఓ ప్రభా బోధను అయ్యా నీ ప్రజలకు తెలియపరచడానికి దేవ వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి మేలుకరమైనటువంటి బోధను మా ఈ ఆరాధన ద్వారా తెలియపరచడానికి ప్రభువా ఇగోనైనా మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధనని వీక్షిస్తూ ఎంతోమందికి పరిచయం చేస్తూ మా యొక్క ఈ పరిచర్లకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించి ఈ ఆరాధన కూడా మీరు షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా ఈ ఆరాధన మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన అయా నీ బిడ్డలపై నీ ప్రత్యేక దీవెనను మీరు కృమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Ni santa, ni santa,
నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మ దీపము వెలిగించగా, రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సీయోను చేర నడిపించుమా, సీయోను చేర నడిపించుమా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. దేవుని బిడ్డారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో ప్రియా దేవుని బిడ్డారా దేవుని నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే ఈ వారములో దేవుడు అద్భుతమైనటువంటి తన కృపను మన ఎడల విస్తరింపజేసి ప్రకృతిలో కలిగే ప్రతి విధమైనటువంటి మార్పుల ద్వారా, ఏ రకమైన శరీర బలహీనతల ద్వారా మరి ఏ రకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొనకుండా ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి మరి ఆరోగ్యకరమైన పరిస్థితులను మనకు దయచేసి తినే ఆహారమును, త్రాగే నీరుని, పీల్చే గాలిని ఆరోగ్యకరంగా మనకు మార్చి ప్రియా దేవుని బిడ్డలారా మన అక్కరల అవసరాలు తీర్చి మన యొక్క ఆయుస్సును పొడిగించి ప్రియా దేవుని బిడ్డలారా మనం మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి మానసిక నెమ్మది సమాధానమును మన కుటుంబాలకు దయచేసి ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రయాణాల్లో తన అద్భుతమైన కృపా కాపుదలిచ్చి సురక్షితమైనటువంటి రీతిలో మనలను మరి కొనసాగింపజేసి ప్రియా దేవుని బిడ్డలారా క్షేమకరమైన ప్రయాణాలు మనకు అనుగ్రహించి ఈ విధముగా ఆయన గణపరచడానికి, మహిమపరచడానికి, ఆయన కృపను, ఆయన దయను జ్ఞాపకం చేసుకుని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని హెచ్చించడానికి ప్రియా దేవుని బిడ్డలారా సజీవులుగా మనందరినీ ఉంచినటువంటి దేవునికి మనం అందరం కూడా నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చేసిన మేలులు మరొక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ప్రియా దేవుని బిడ్డలారా ఆరాధనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంతేకాదు మరి స్తుతియాగము చేయవాడు మరి ఎవరనో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రండి మనందరం కూడా కలిసి దేవుడు మన పట్ల చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయముతో ఈ ఆరాధనలో ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడై వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా నీ కృపకు అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని మాకు ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. అయా ఇగు ప్రభా వారి పక్షముగా నీ మహిమను, అయా నీ యొక్క గొప్ప శక్తిని అయా పరిచయింపజేస్తూ నీ కృపలో అయా ఇగో వారిని వర్ధిల్ల చేస్తూ తద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ఆరాధన మీరు స్వీకరించండి. ప్రభువా ఇగుని సందులో మేము ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా నీకు మహిమ నాయన, సర్వశక్తిమంతుడా నీకు మహిమ, దయగలిగిన దేవుడా, ప్రేమగల తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించువాడవు, పాలించువాడవు, క్షమించువాడవు నీవే యేసయ్యా. ప్రేమించువాడవు, పాలించువాడవు,
క్షమించువాడవు నీవే యేసయ్యా. నా కన్నీటి లోయలో నన్ను లేవదీసిన నీవే చాలయ్యా. యేసు నీవే మేలయ్యా, నీవే చాలయ్యా. యేసు నీవే మేలయ్యా, నీవే చాలయ్యా. యేసు నీవే చాలయ్యా. నా జీవితానికి నీవే మేలయ్యా, నీవే చాలయ్యా. యేసు నీవే చాలయ్యా. నా జీవితానికి నీవే మేలయ్యా, నా జీవితానికి నీవే మేలయ్యా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిజమే, నీ ప్రేమ లేకపోతే అయ్యా, నీ క్షమాపణ లేకపోతే అయ్యా, నీ కృప లేకపోతే మేమెప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారము నాయన. అయ్యా, నీ ప్రేమ చేత, నీ కృప చేత, నీ దయచేత మా జీవితాలను నడిపిస్తున్నవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా దేవా. ఇగో నాయన, ఈ ఆరాధనలో మేమందరము కలిసి అయ్యా నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధముగా నిన్ను గణపరచడానికి, మహిమపరచడానికి అయ్యా మా ఒక క్షేమకరమైన స్థితికి, ఆరోగ్యకరమైన స్థితికి, సమృద్ధి కలిగిన స్థితికి అయ్యా, ఇగో సమాధానకరమైన స్థితికి కారకుడవు నీవే అని అయ్యా, మా ఆయుస్సులు పొడిగించబడి ఉన్నాయంటే అది కేవలం నీ కృపే అని గుర్తించి గ్రహించి ఇగో ప్రభా నీ సన్నిధిలో అయ్యా ఆత్మతో సత్యముతో మేము చేసిన ఈ ఆరాధనను మీరు స్వీకరించమని అయ్యా, ఆరాధించిన మా ప్రియులందరిపై నూరొత్తులు మీ దీవెనను క్రొమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. మనుషుల మాటలు యథార్థమైనవి కావు. మనుషుల మాటలు నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మోసపూరితమైనవి. వారి యొక్క స్వలాభాల కొరకు, వారి స్వప్రయోజనాల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క మాటలకు పదును పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తుంటారంటే, వారి మాటల్లో దాగి ఉన్నటువంటి మోసము బయటికి వ్యక్తపరచబడకుండా తేనెకన్నా నునుపుగా ఉండేటటువంటి మాటలను ఉపయోగించి వారు పొందవలసినటువంటి లాభాలు, మేలులు పొందుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనల్ని రకరకాల సమస్యల్లో విడిచిపెడుతూ ఉంటాయి. రకరకాల ఒంటరితనం, మానసిక ఒంటరితనంలో విడిచిపెడుతూ ఉంటాయి. దేవుని మాటలు అటువంటివి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మదగినవి, యథార్థమైనవి, అవి నీతితో కూడినవి, అవి మనకి న్యాయాన్ని చేసేవి, మానసిక పరిస్థితులకు నెమ్మది, సమాధానమును, ప్రియా దేవుని బిడ్డలారా దుఃఖకరమైన పరిస్థితుల ఆదరణ, ఓదార్పును, ప్రియా దేవుని బిడ్డలారా మానసిక ఒంటరితనములో మానసిక ధైర్యాన్ని, నెమ్మదిని మనకిచ్చేవి దేవుని మాటలు. ఈ కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని బలపరిచేవి, అదేవిధముగా మన ఆత్మీయతను వృద్ధి పొందింపజేసేవి, తన పరిశుద్ధతలో నడిపించేవి, స్థిరపరిచేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి జీవమున్నది, దేవుని మాటల్లో సమాధానము ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఇటువంటి దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి.
ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుండి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం నుండి మనం మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇంతకీ ఏమిటా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా పాత నిబంధనలో హాగరు దగ్గరకు దేవుని ప్రతినిధిగా పంపబడినటువంటి యెహోవా దూత యేసుక్రీస్తు అని ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది తప్పుడు బోధకులు, కల్పిత బోధకులు చెప్పుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వారు చెప్పినటువంటి ఈ మాటలను వారు సమర్థించుకున్నటకు పాత నిబంధనలో యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఆ ఒక ప్రవచన వాక్కులను సహితం తప్పులుగా వివరించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు, యెహోవా దూతగా తన యొక్క ప్రత్యక్షత ద్వారా మరి ఆయన వారితో మాట్లాడినటువంటి యెహోవా దూతయే యేసుక్రీస్తు అని బోధించుచు ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా రాకముందే పాత నిబంధనలోనే ఆయన పుట్టించబడ్డాడు అనియు లేక పుట్టి ఉన్నాడు అని చెప్పుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు ఉన్నాడు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నారు అనేటటువంటి ఈ రెండు విషయాలను కొంతమంది తప్పుడు బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు చెప్పుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరి అలా చెప్పుతున్నటువంటి ఆ విషయాలను వారికి వారు సమర్థించుకోవడానికి, బలపరుచుకోవడానికి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మరి పాత నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టించబడ్డారు, ఆయన పుట్టి ఉన్నాడు అనేటటువంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇటువంటి బోధల్లో నుండే ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది బోధకులు ఏం చేశారంటే మరి తండ్రిని సృష్టించడం జరిగింది పాత నిబంధనలో. తండ్రికి పెద్ద కొడుకుగా మరి యేసుక్రీస్తుని వారు సృష్టించడం జరిగింది. చిన్న కొడుకుగా పరిశుద్ధాత్మను సృష్టించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే వీరికి మనందరం కూడా మరి ఆ ఒక అన్నదమ్ములు అని వారు చెప్పడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మనందరినీ యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మకు ప్రియా దేవుని బిడ్డలారా మరి అన్నదమ్ములుగా చేయడమే కాకుండా తండ్రి అయినటువంటి దేవునికి మనందరం కుమారులమని చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మనతో సమాన స్థితికి తీసుకొని రావడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని మరి మనుషులతో సమానంగా చెప్పుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారి యొక్క ఆ దైవత్వాన్ని మనతో సమానంగా మార్చడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు ఏం చేస్తున్నారంటే వాక్య విరుద్ధమైనటువంటి బోధ చేస్తూ ఉన్నారు. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క సహోదరుడిగా పరిశుద్ధాత్మ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఆదాముని కూడా కుమారునిగా చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇక ఆదాము నుండి వచ్చినటువంటి సర్వమానవాళి కూడా యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మకు మరి ఆ సహోదరులు అన్నదమ్ములని చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఇటువంటి ఈ బోధలు వాక్య విరుద్ధమైన బోధలని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెహోవా దూత యెహోవాయా యేసుక్రీస్తా అనేటటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచుటకు ఎంత వివరణనో మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధన అంతయు యేసుక్రీస్తు రాబోచున్నవానిగా
మరి దేవుని పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించారే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉన్నవాడుగా లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి, అసలు పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో నేను ఉన్నవాడను అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అయితే పాత నిబంధనలో ఆయన ఎలా ఉన్నాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాగా ఉన్నాడే తప్ప యేసుక్రీస్తుగా లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. యెహోవాగా ఉన్నవాడే ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆయన క్రొత్త నిబంధనలు అంటూ ఉన్నాడు, నేను పాత నిబంధనలో ఉన్నవాడను గనుక నేను ఉన్నవాడను అని ప్రియా దేవుని బిడ్డలారా. క్రొత్త నిబంధనలో యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారు గనుక ఆయన నేను ఉన్నవాడనని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే పాత నిబంధనలో ఉన్నవాడను అని చెప్పినటువంటి యెహోవాయే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన వచ్చారు గనుక నేను ఉన్నవాడను అని, ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు గనుకనే నేను ఉన్నవాడనని ఆయన చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏకైక దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడే తప్ప ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఉన్నవాడు పాత నిబంధనలో యెహోవాయే ప్రియా దేవుని బిడ్డలారా మాత్రమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే పాత నిబంధనలో ఉన్నవాడిగా ఉన్నటువంటి దేవుడు యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ఇద్దరుగా లేరు. ఈ విషయాన్ని గమనించండి. అంటే పాత నిబంధనలో చాలామంది చెప్తూ ఉన్నారు యెహోవా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్తూ ఈ యొక్క యేసుక్రీస్తు అనేటటువంటి మాటకి యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే పాత నిబంధనలో యెహోవా దూతగా ఉన్నాడు అనేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. నిజంగా పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దూత ఎవరో మునుముందుకి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాదు పాత నిబంధనలో ఇద్దరు దేవుళ్ళు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇద్దరు దేవుళ్ళుగా ఉండినట్లు పాత నిబంధనలు ఎక్కడా కూడా మనకి కనబడదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే దేవుడు అంటాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని కూడా ఆయన చెప్పినట్లు పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. నేను ఒక్కడనే ఉన్నానని నేను చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. నిజానికి ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో తండ్రి కుమారుడు అనేటటువంటి ఈ ఇద్దరు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. యెహోవా యేసుక్రీస్తు అను ఇద్దరు లేరు అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. యెహోవాయే ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయనే యేసుక్రీస్తుగా వచ్చారు గనుక నేను ఉన్నవాడను అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం యెషయా గ్రంథం 9:6లోని ఆ ప్రవచన వాక్కుకు సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా నిత్యుడగు తండ్రియే కుమారునిగా పుట్టబో పరిశుద్ధ శిశువైనటువంటి క్రీస్తుగా ఆయన ఈ భూలోకానికి వచ్చారనేటటువంటి విషయాలుగా మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. మరి యెషయా గ్రంథం 9:6లోని ఆ ప్రవచన వాక్కు క్రీస్తుకి సంబంధించినదే కానీ యూదారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించినది కాదు అని గత వారం మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. యెషయా గ్రంథం 9:6 అది ప్రవచన వాక్కు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరచడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా గ్రంథం 9:6లోని ఆ ఒక ప్రవచన వాక్కు మరి యూదారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించినది కాదని మనం చెప్పుకుంటూ రావడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లోని ప్రవచన వాక్కులోనున్నటువంటి నిత్యుడగు తండ్రియే ప్రియా దేవుని బిడ్డలారా కుమారునిగా మరి పుట్టబోవు క్రీస్తు అని మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా ఆయన రాబోచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి రాబోచున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా యెహోవాయే యేసుక్రీస్తుగా రాబోచున్న మరి ఆయనకి సంబంధించినటువంటి ప్రవచన వాక్యే యెషయా గ్రంథం 9:6 అని మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి నిత్యుడగు తండ్రి అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ప్రభు అనేటటువంటి బిరుదులన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం చూస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో యెహోవాయే మరి పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన వచ్చారు. ఈ విషయాలు యెషయా గ్రంథం
43, అదేవిధముగా మత్తయి 3:3 మనం పోల్చి చూస్తే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే విషయాల ద్వారా మనకి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే నిత్యుడగు తండ్రియే కుమారునిగా వచ్చాడనే అద్భుత సత్యం మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక నిత్యుడగు తండ్రియే కుమారునిగా వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ బిరుదులన్నీ ఎలా నెరవేర్చబడ్డాయి, ఎప్పుడు నెరవేర్చబడ్డాయో ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో ఈ సమయంలో మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు క్రీస్తులో ఈ యొక్క ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అనేటటువంటి ఈ బిరుదులు నెరవేర్చబడ్డాయో మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క బిరుదులు యూదారాజు అయినటువంటి హిజ్కియాలో నెరవేర్చబడ్డం మనకి కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6 ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కు నిత్యుడగు తండ్రియే కుమారునిగా ఆయన పుట్టబోతున్నాడు అనే విషయాలు మనం చెప్పుకుంటూ అది భవిష్యత్తులో నెరవేర్పు జరగబోయేటటువంటి ప్రవచన వాక్కు, అది క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచన వాక్కు అని గత వారం మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 ఆ ఒక ప్రవచన వాక్కులు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఆయన పరిచర్యను ఆ ఒక గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన జెబులూను, నఫ్తాలి ఆ ప్రాంతాల్లో ఆయన పరిచర్యను ఆయన ప్రారంభించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా కపెర్నహూము దగ్గర నుండి ఆయన ప్రారంభించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:1-2 వచనాలు ఆ ప్రవచన సంబంధించినటువంటి ఆ ఒక వాక్కులు ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 4వ అధ్యాయం 16లో నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లోని ప్రవచన వాక్కు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్చబడినట్లు మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెషయా గ్రంథం 9:6లో అక్కడ మనం చూస్తుంటాం ఆ ప్రవచన వాక్కులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక మాటను మనం చూస్తున్నప్పుడు అది ప్రవచన వాక్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ప్రవచన వాక్కు యేసు ప్రభు వారిలో నెరవేర్చబడినట్లు కూడా క్రొత్త నిబంధనలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు శిశువు అనేటటువంటి మాట ఆయనకు వాడబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన పుట్టిన సందర్భంలో శిశువు అనేటటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా యేసు ప్రభు వారు విషయమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ శిశువు అనేటటువంటిది దీనికి సంబంధించిన రెఫరెన్స్లు మీకు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 2వ అధ్యాయము 19-23, లూకా సువార్త 1వ అధ్యాయం 35, అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 8-11 వరకు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-15లో మనం చూస్తుంటాం. లూకా సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 12లో, లూకా సువార్త 2వ అధ్యాయం 16-17లో మనం చూస్తుంటాం. 2వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ శిశువు అనేటటువంటి ఈ యొక్క పదము ప్రియా దేవుని బిడ్డలారా ఇది క్రీస్తులోనే క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు యెషయా గ్రంథం 9:6లో ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అనేటటువంటి ప్రవచన వాక్కు క్రీస్తుకు సంబంధించిందిగా మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కుమారుడుగా పిలువబడుటను, వ్రాయబడుటను, కుమారుడుగా ఆయన పుట్టుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు కూడా యేసుక్రీస్తు వారికి చెందినవిగా మనం తప్పక తెలుసుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, మత్తయి సువార్త 1:22లో, మత్తయి సువార్త 1:15, లూకా సువార్త 1వ అధ్యాయం 35లోను, లూకా సువార్త 2వ అధ్యాయం 7లోను, లూకా సువార్త 2వ అధ్యాయం 31లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా శిశువుగా పిలువబడింది యేసు ప్రభువారే, కుమారుడిగా పిలువబడింది కూడా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారి ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి మరొక మాట మనం చూస్తూ ఉంటాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనేటటువంటి ప్రవచన వాక్కును మనం చూస్తుంటాం. ఈ యొక్క మాట కూడా క్రొత్త నిబంధనలో క్రీస్తులోనే నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు యొక్క భుజాల మీద రాజ్యభారము ఉండుటను మనం చూస్తుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయం 31, 32, 33లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ అద్భుత సత్యం
మనకు తెలియపరచబడుతుంటుంది. రాజ్యభారమే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, సర్వమానవాళి యొక్క సమస్యల భారము తీసుకున్నటకు ప్రేమతో పిలిచినటువంటి ప్రభువుగా దేవునిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. సర్వమానవాళి పాపభారమును తీసుకుని వానిగా కూడా యేసు ప్రభు వారిని మాత్రమే క్రొత్త నిబంధనలో మనం చూడగలం. ఈ విషయాలు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29లో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28లో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో, ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 18వ అధ్యాయం 36-38లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే క్రొత్త నిబంధనలో శిశువుగా, కుమారునిగా, రాజ్యభారము మోయు దైవరాజుగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రవచించబడినటువంటి ఆ ప్రవచన నెరవేర్పు క్రొత్త నిబంధనలో క్రీస్తులోనే ప్రియా దేవుని బిడ్డలారా నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవచించబడింది మట్టుగా యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తుంటాం. అది పాత నిబంధనలో ప్రవచనము, క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తులో నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తుంటాం ఆశ్చర్యకరునిగా. ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ బిరుదు ఆయనకి క్రొత్త నిబంధనలో ఆయన పుట్టినప్పుడు ఆయన ఆశ్చర్యకరునిగా ఆయన పిలువబడతాడని అక్కడ ప్రవచనములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసు ఆశ్చర్యకరునిగా, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవునిగా క్రొత్త నిబంధనలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారముగా ఆయన పెట్టుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరునిగా క్రొత్త నిబంధనలో ఆయన పిలువబడమే కాకుండా ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా అనేకుల ఆకలిని ఆయన తీర్చినట్లు మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-21లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్కు 9:6లో ఉన్నటువంటి ప్రవచన వాక్కు అది యోధారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించినది కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా యెహోవాయే యేసుక్రీస్తుగా సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై తను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పుట్టినటువంటి సందర్భంలో, ఆయన పరిచర్యను ప్రారంభించిన సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సేవలో ఇవన్నీ నెరవేర్పులు జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యెషయా గ్రంథం 9:6లో ఆలోచనకర్తగా ఆయనకి పేరు పెట్టబడుతుందని, బిరుదు ఇవ్వబడుతుందని మనం చూస్తూ ఉంటాం. ఎవరికి అంటే శరీరధారిగా పుట్టబోయేటటువంటి యేసు ప్రభువుకి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం లోకాసు వార్త 6వ అధ్యాయం 1-11లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు ఆలోచనను చెప్పగా ప్రియా దేవుని బిడ్డలారా అలాగున పేతురు యోహానులు వారు వేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వలలు పిగిలిపోవు అంత విస్తారమైనటువంటి చేపలు అక్కడ పడుటను వారు పట్టుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారు ఆలోచనకర్తగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆయన చెప్పిన ఆలోచన, ఆయన తెలియజేసిన ఆలోచన పేతురు యోహానులు వారు దోణెను లోతునకు నడిపించి వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వారు ఈ యొక్క మాటను చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఎవరో వారు గుర్తించి గ్రహించినట్లు, ఆయన్ని వెంబడించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరికొంత లోతుగా నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 9:6లో నిత్యుడగు తండ్రియే యేసుక్రీస్తు అని మనం చూస్తూ ఉంటాం. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవునిగా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. యుగయుగములు కూడా సజీవునిగా ఉన్న నిత్యుడైనటువంటి దేవునిగా నిత్యుడైనటువంటి తండ్రిగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 1:18, యోహాను సువార్త 8:24లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆది సంభూతుడు కూడా ఆయనగానే ప్రకటన గ్రంథం 1:8, ప్రకటన గ్రంథం 1:5లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఆది నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఉన్నవానిగా యెహోవాని మనం చూస్తాం. ఆ యెహోవాయే ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క నిత్యుడగు తండ్రిగా ప్రకటించబడినటువంటి యెహోవాయే కుమారునిగా ఆయన భూలోకానికి యేసుక్రీస్తుగా వచ్చుటను క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే యేసు ప్రభు వారికి ఆయన మరణించి ఆయన మరణించిన తర్వాత సమాధి చేసిన తర్వాత ఆయన తాను చెప్పినట్లే 3వ దినాన్ని తిరిగి లేచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే
దేవునికి మరణము లేదని యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచుట ద్వారా దాన్ని రుజువుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ఆయన ఏమండి నిత్యము ఉండేవాడు, అంటే ఆయనకి మరణం అనేది లేదు ఏమండి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే నిత్యము జీవించుచు ఉండేవాడు గనుకనే ఆయన ఏమండి ప్రకటన 1:18 అంటూ ఉంటాడు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, ఇగో మరి మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను అనేటటువంటి ఆ మాటను ప్రభు అక్కడ ఏమండి అపోస్తులుడైన యోహాను గారికి పద్మసు ద్వీపములో ఏమండి తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సమయంలో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రి అనేటటువంటి మాట అర్థాన్ని ఇంకొంత మీకు అర్థమయ్యే రీతిలో మీకు తెలియపరుస్తున్నాను. అన్ని కాలాల్లో ఉండు ఏకైక నిజదేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. పాత నిబంధనలలో యెహోవాగా ఉన్నటువంటి ఏకైక ఏమండి నిత్యుడగు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధనలో ఆయన వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే నిత్యుడగు తండ్రియే ఏమండి కుమారునిగా ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నెరవేర్పు కూడా ఏమండి క్రీస్తులోనే నెరవేర్చబడినట్లు క్రొత్త నిబంధనలు ఉన్న ఏమండి వాక్కులన్నీ కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, రుజువుపరుస్తూ ఉన్నాయి. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథం 9:6లో ఏమండి మరి యెషయా ప్రవక్త ఏమండి పుట్టబోయేటటువంటి పరిశుద్ధ శిశువైనటువంటి క్రీస్తు గురించి ప్రియా దేవుని బిడ్డలారా రాబోచున్నటువంటి క్రీస్తు గురించి ప్రవచిస్తూ ఏమంటూ ఉంటాడంటే బలవంతుడైన దేవుడు అని అక్కడ ఏమండి మరి ప్రవచించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, బలవంతుడైన దేవుడు అనగా మరణం యొక్క బలము గలవాడైనటువంటి అపవాది నుండి ఏమండి మరి విడిపించిన వానిగా ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూస్తుంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. సమాధానకర్తగా యెషయా గ్రంథం 9:6లో ఏమండి మరి ముందుగా ఏమండి ప్రవచించబడినటువంటి ఏమండి మరి క్రీస్తుకు సంబంధించినటువంటి ఆ సమాధానకర్తనే ఆ బిరుదు ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో ఏమండి మరి క్రీస్తు విషయంలో అది నెరవేర్చబడినట్లు క్రీస్తే స్వయముగా ఏమండి నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, మీకు అనుగ్రహించుచున్నాను అంటే శాంతిని అనే ఆ మాట దగ్గర మూల భాషలో సమాధానం అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో, యోహాను సువార్త 20వ అధ్యాయం 19-26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఇన్ని విధాలుగా హిజ్కియా పాత నిబంధనలో లేడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు ఇన్ని విధాలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి హిజ్కియా ఉన్నాడు అని మరి అబద్ధ బోధకులు చూపించడం ఏమండి హాస్యాస్పదంగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎవరిని అంటే యూదారాజైన హిజ్కియాని. యూదారాజైనటువంటి హిజ్కియాకు ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లో ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కును ఆపాదించడం, అందులోని యూదారాజైనటువంటి హిజ్కియాను చూపించడం ప్రియా దేవుని బిడ్డలారా ఎంత వాక్య విరుద్ధమైనటువంటి బోధ ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఊహించడము వాక్య విరుద్ధము ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విధంగా యూదారాజైన హిజ్కియాని యెషయా గ్రంథము 9:6లో యేసు ప్రభువు వారికి సంబంధించినటువంటి ఆ ప్రవచన వాక్కును యూదారాజైన హిజ్కియాకు ఆపాదించడం ఏమండి వాక్య విరుద్ధమైన తప్పుడు బోధని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఒకవేళ వాక్యము అర్థము కాకపోతే ఏమండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్కి కొన్ని సహాయ గ్రంథాలుగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాటిని పఠించే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ వాటిని పఠించినా కూడా మీకు అర్థం కాలేదంటే ఏమండి ఉపవాస ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేయండి, దైవజ్ఞానము కొరకు దేవుని సహాయము కొరకు దేవుని పాదాలు పట్టుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా తప్పక ఏమండి దేవుని వాక్యములో ఉన్న ప్రతి ఒక్క ఆ విషయం ఆ ఒక దైవ వాక్య ప్రత్యక్షత ఏమండి వాక్యములో ఉన్నటువంటి ఏకైక నిజదేవుని ఆ ఒక వాక్కు ప్రత్యక్షత ఏమండి దేవుడు మీకు తెలియపరచడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏ వాక్కు ఏ ప్రవచన వాక్కు ఎవరికి సంబంధించిందో తన ఆత్మ ద్వారా ఆయనే మనకి తెలియపరుస్తారు, బోధిస్తారు. ఈ విషయాలు ప్రభు సేవకులైన వారు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట ఈ యొక్క అంశ ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఈ వివరణల ద్వారా తెలియపరిచే ఈ ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ఈ మాటలు ప్రేమతో స్వీకరించడం ద్వారా మరి అనేకులకు వాక్య సత్యాన్ని నేర్పగలరు, వాక్యానుసరమైన బోధన బోధించగలరు. ఏ యొక్క ప్రవచన వాక్కు ఎవరికి చెందిందో ఏమండి తెలియపరిచేటటువంటి వాక్య ప్రత్యక్షత దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లోని ప్రవచనం యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన భవిష్యత్తు వాక్కు అయ్యున్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా
మరి యేసుక్రీస్తుకు సంబంధించినది అయి ఉన్నదని మరి గుడ్డి బోధకులు తప్పక తెలుసుకోవాలి. యోధారాజు అయినటువంటి హిజ్కియాకు సంబంధించినది ఈ యొక్క యెషయా గ్రంథం 9:6లోని ప్రవచన వాక్కు కానే కాదని తప్పక తెలుసుకోవాలి. ఈ ప్రవచన వాక్కులోని ఉన్న ఏ విషయానికి కూడా యోధారాజు అయినటువంటి హిజ్కియా ఎక్కడ సెట్ అవ్వడు ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో యోధారాజు అయినటువంటి హిజ్కియాయే లేడు ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో యోధారాజు అయిన హిజ్కియా మనకి కనిపించడు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ అలా ఊహించి చెప్పడం కూడా సాతాను తలంపులకు వాడి ఆలోచనలకు చోటిచ్చినట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 9:6లోని ప్రవచన వాక్కు క్రీస్తు పుట్టుకకు సంబంధించినది. క్రీస్తు అందులో మనకి స్పష్టంగా కనబడతాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయనలోనే ఇది నెరవేర్పు క్రొత్త నిబంధనలో జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఇవన్నీ మనం తెలుసుకున్నట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు పాత నిబంధనలో రాబోచున్నవానిగా ప్రకటించబడి క్రొత్త నిబంధనలో ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయనలో నెరవేర్పు జరిగినట్లు మనం చూడగలం. క్రొత్త నిబంధనలో ఆయన వచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఆయన ఒక్కసారి క్రొత్త నిబంధనలో ఏకైక దేవుడు అంటే పాత నిబంధనలో ఉన్న ఏకైక దేవుడు ఒక్కసారి తన యొక్క శరీర సంబంధమైనటువంటి శరీరధారిగా ప్రియా దేవుని బిడ్డలారా శరీర ప్రత్యక్షత దైవ అవతారి ఆ ప్రత్యక్షతను సర్వమానవాళికి యేసుక్రీస్తుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధన సువార్తల్లోనూ క్రొత్త నిబంధన పత్రికల్లోనూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వెంబడించిన శిష్యులు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో ఆయన అంటూ ఉంటాడు. మరి యేసుప్రభు గురించి ఆయన వ్రాస్తూ ఏమంటాడంటే ఆయన సశరీరుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని. సశరీరుడు అంటే దేవుడు శరీరముతో తన యొక్క ప్రత్యక్షతను సర్వమానవాళికి దయచేసి ఉన్నాడనే విషయాలు మనకు అక్కడ కనబడతాయి. దేవుడు శరీరమును ధరించి భూలోకానికి వచ్చాడని ఒక అద్భుత అర్థము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ద్వారా మనకు తెలియపరచబడుతుంది. కనుక శరీరధారిగా వచ్చిన యేసు ప్రభువారు ఆయన దేవుడు. ఆయనే మరి పాత నిబంధనలో యెహోవాగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెహోవా దూతగా మరి యేసుక్రీస్తు పిలువబడ్డా లేకపోతే యెహోవా పిలువబడ్డా ఈ విషయాలు మనం తెలుసుకుని ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలన్నిటినీ మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత ఇంతకీ యేసుక్రీస్తా లేక యెహోవాయా ఈ విషయాలు తెలుసుకుని ప్రయత్నంలోనే పాత నిబంధనలో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు రాబోచున్నవానిగా ప్రవక్తలు ప్రవచించారు కనుక ఆ ప్రవచనాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా యెహోవాయా అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాల ఈ ధ్యానములో ప్రియా దేవుని బిడ్డలారా ఈ వారానికి ఎంతటితో ఈ విషయాలను మనం ముగించుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ఆధ్యాత్మిక సందేశ కొనసాగింపుగా వచ్చే వారం కీర్తనల గ్రంథం 2వ కీర్తన ప్రియా దేవుని బిడ్డలారా 3 నుండి 7 వరకు రాయబడినటువంటి వాక్యవచనాల యొక్క ఆ ఒక వివరణను మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ కీర్తనల గ్రంథం 2వ ఆ కీర్తన 3 నుండి 7 వరకు రాయబడిన అందులో ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కులు అవి పాత నిబంధనలో జరిగిపోయినవా లేకపోతే క్రొత్త నిబంధనలో జరగబోయేవా అవి ఎంతకీ ఎవరికి సంబంధించినవి ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క కీర్తనల గ్రంథం 2వ కీర్తన 3 నుండి 7 వరకు ఉన్నటువంటి చరణాలకు సంబంధించిన విషయాలను చాలామంది ప్రభు సేవకులు తెలియపరుస్తూ పాత నిబంధనలో ఈ యొక్క వాక్కులు నెరవేర్చబడిపోయాయని పాత నిబంధనలో ఈ వాక్కులు మరి యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించినవని ఆయన పాత నిబంధనలో ఆయన పుట్టించబడ్డాడని ఆయన పుట్టి ఉన్నాడని పాత నిబంధనలో మరి ఇవి నెరవేర్పులు జరిగిపోయాయని ఒక మరి తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు అర్థాలు తప్పుడు వివరణ కొంతమంది కల్పిత బోధకులు వారి తలంపులలో ఏది తోస్తే ఆ తోచినటువంటి విధానంలో వివరించి చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇంతకీ ఈ యొక్క కీర్తనలు 2వ కీర్తన 3 నుండి 7 వరకు ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్కులు ప్రవచన వాక్కుల ఇంతకీ ఈ ప్రవచన వాక్కులు ఎవరు మరి ఆ దేవుని ఆత్మ ద్వారా
ప్రవచించారు, ఎవరి గురించి ప్రవచించారు, మరి అది జరిగిపోయిందా పాత నిబంధనలో, లేకపోతే క్రొత్త నిబంధనలో నెరవేర్పు ఏమైనా జరిగిందా? ఒకవేళ క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరిగితే ఎవరి విషయమే నెరవేర్పు జరిగింది? దీనికి సంబంధించినటువంటి ప్రామాణికంగా ఆ ప్రవచన వాక్కుల నెరవేర్పులకు సంబంధించిన విషయాలు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా వ్రాయబడి ఉన్నాయా? ఈ విషయాలు మనం వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోకపోతే పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత ఎవరో మనకి తెలియపరచబడరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఈ విషయాలు మనం తెలుసుకున్నట ద్వారానే పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత యెహోవాయా లేకపోతే యేసుక్రీస్తా అనేటటువంటి ఒక అద్భుత విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, వాటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ పాత నిబంధనలోంచి ప్రభువు నాకు బయలుపరిచి తెలియపరిచిన విషయాల ద్వారా క్రైస్తవ లోకం ముందుకి నేను తీసుకొని రాబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఆత్మ ద్వారా మరి దేవుడు నడిపిస్తూ దేవుడిచ్చిన ఆ ఒక వాక్కులని వాక్యానుసారముగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను ఫాలో అవ్వండి. మీరు వినడమే కాకుండా, మీరు వీక్షించడమే కాకుండా, మీరు ఆధ్యాత్మిక మేలును పొందడమే కాకుండా, మీకు తెలిసిన ఆత్మీయులకు మా ఈ ఛానల్ని పరిచయం చేస్తూ ఈ స్వచ్ఛమైన ఈ వాక్యానుసారమైన బోధను ప్రియా దేవుని బిడ్డలారా అనేకులకు పరిచయం చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రాబో దినాలు ఇంకా మరిన్ని అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. భిన్నమైనటువంటి బోధలు మనం వింటున్నాం కనుక మరి ఆ భిన్నమైన బోధలకు సంబంధించినటువంటి తప్పుడు బోధలకు సంబంధించిన అనేకమైన విషయాలు వాక్యానుసారముగా మీకు మా ఈ ఛానళ్ళ ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రాబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనలో పాల్గొండి. ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలు వీక్షించి వినిన తర్వాత కూడా అవి మీలో స్థిరముగా ఉండినట్లు దేవుని మాటలు వాటి చుట్టూ దేవుడు కంచి వేయనట్లు ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ఈ వారానికి మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా ఇగో ప్రభా, మా యొక్క ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయ్యా ఇగో ప్రభు నిన్ను విశ్వసించిన నీ బిడ్డలకు తెలియపరచడానికి నాయన మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. రకరకాల బోధల ద్వారా అయ్యా క్రైస్తవ విశ్వాసాన్ని దేవా ఇగోనైనా అయోమయములో అయ్యా అనేక బోధకులు పడవేస్తూ ఉన్నారు. అయా వాక్యాల యొక్క అర్థాలు కూడా తెలియలేని బోధలు ప్రభా అయ్యా ఎంతోమంది ప్రభా మీ సేవకులైన వారిగా ఉంటూ ఇగోనైనా మరి బోధలు చేస్తూ నాయన ప్రభా మరి నీవు బోధించినట్లే, నీవు చెప్పినట్లే ప్రభా సాతాను కనుసంధంలో వారు పనిచేస్తూ తప్పుడు బోధలను విస్తరింప చేయడం జరుగుతుంది నాయన. ఇటువంటి భయంకరమైన దినాలలో ప్రభా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి, క్రైస్తవ విశ్వాసం ప్రభా వారికి వారు నీ యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభా జాగ్రత్త పరుచుకొని వాక్యానుసారమైన బోధలో ప్రభా ముందుకు కొనసాగునట్లు నాయన వాక్యానుసారమైన బోధను వారి యొద్దకు మీ ఆత్మ ద్వారా తీసుకొని మా ఛానళ్ళ ద్వారా మేము వెళ్తూ ఉంటుండగా ప్రభా ఈ మాటలకు లోబడి ప్రభా ఈ మాటలు వాక్యానుసారంగా ఉన్నాయో లేవో వారు పరిశోధించి పరిశీలించి నాయన స్వీకరించగలిగిన ఆత్మీయతను నీ బిడ్డలైన వారికి మీరు దయచేస్తూ దేవా తప్పుడు బోధలకు, దుర్బోధలకు దూరంగా ఉంటూ, కల్పిత బోధలకు దూరంగా ఉంటూ నాయన ప్రభా అబద్ధ బోధలకు పులిసిన పిండి బోధలకు దూరంగా ఉంటూ నాయన వాక్యానుసారమైన బోధకు వారి జీవితాల్లో చోటిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ కృప దయచేయమని ప్రభా ఏ రకమైనటువంటి దుర్బోధల్లో ఖచ్చితమైన విశ్వాసులు చిక్కుకొనకుండా ప్రతి ఒక్కరిని ప్రభా వారికి మీరు ఇచ్చిన రక్షణ విశ్వాసమును వారు కాపాడుకున్నట్లు వారిని మీరు జాగ్రత్త పరచమని మీ ఆత్మ ద్వారా ప్రార్థిస్తూ ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులందరినీ నూరంతులుగా మీరు దీవించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తులను విషమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం బొల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద
కృమారించుమో దేవా క్రమార ప్రేమ వర్షంబోల్ కృమారించుమో దేవా. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.